హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. సో రైట్ నౌ జెన్జీస్ని చాలా నెగిటివ్ వేలో చూస్తున్నాం. అసలు వాళ్ళని అర్థం చేసుకునేది ఎవరు? వాళ్ళ ఎమోషన్స్ ఏంటి? వాళ్ళ ఎయిమ్స్ ఏంటి? అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ బాధలు ఎవరితో షేర్ చేసుకుంటున్నారు? సో వీటన్నిటి మీద ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు రజిత మైనంపల్లి మ్యామ్. మేడంతో మాట్లాడి అసలు మెంటల్ హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, జెన్జీస్ మీద ఉన్న నెగిటివ్ ఇంప్రెషన్ని తీసే ప్రయత్నమే చేస్తున్నాము. సో వాళ్ళని కూడా అర్థం చేసుకుంటే దే ఆర్ వెరీ గుడ్ అనమాట. సో ఇది ఎలా అలైన్ చేయాలి అని చెప్పేసి మేడంతో డిస్కస్ చేద్దాం. సో మేడంని వెల్కమ్ చెప్పేద్దామా? మ్యామ్, మరి వాళ్ళు మెంటల్గా స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా ఉండాలి అని అంటే అది పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి. పిల్లల విషయంలో పేరెంట్స్, పేరెంట్స్ విషయంలో పిల్లలు సెటిల్ డౌన్ అయిపోకుండా, స్ట్రెస్కి ఫీల్ అవ్వకుండా ఫిజికల్గా మెంటల్గా హెల్తీగా ఉండాలి. రిలేషన్షిప్ని ఆక్యుపై చేసుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి. ఆ రిలేషన్షిప్ హెల్తీగా మెయింటైన్ చేయాలి అంటే ఇద్దరు కూడా ఏం చేయాలి, ఎలా ఉండాలి? సో నేను ఇక్కడ ఒక చాలా పవర్ఫుల్ది చెప్తున్నాను. జనరల్గా మనం ఏంటంటే 9 to 5 సంపాదిస్తూ, లేకపోతే కాలేజీలోకి వెళ్ళే పిల్లలు ఎవరైనా 9 to 5 కదా చదువుకోవాలన్నా, లేకపోతే జాబ్ అయినా మోస్ట్లీ నైట్ షిఫ్ట్ వాళ్ళ గురించి అని కాదు. కానీ బట్ వన్ థింగ్ ఐల్ టెల్, మీ లైఫ్లో ఇప్పుడు మీరన్న స్ట్రెస్ లేకుండా రిలేషన్షిప్స్ బాగుండి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలంటే అసలు వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? నాట్ 9 to 5. నా బిడ్డల కోసమే 9 to 5 సంపాదిస్తున్నా, నేను చదువుకునేది 9 to 5. అవన్నీ ప్రెషర్లు. అసలు వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 5 to 9. వెన్ యూ కమ్ బ్యాక్ నౌ రిలాక్సింగ్, దిస్ ఈజ్ వేర్ యు ఆర్ గివింగ్ టైమ్ టు ఈచ్ థింగ్. ఏంటిది? రేపు ఒక 1 hour ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ఫ్యామిలీ అంతా కూర్చొని ఏమేం జరిగినాయి చెప్పు. అక్కడ మళ్ళీ నువ్వు ఇలా చేసి ఉంటావా, నువ్వు అలా చేసావా అని వాళ్ళు చెప్పుకున్న వాటి మీద జడ్జిమెంట్ లేకుండా వినడము. విని నీకు చెప్పాలనుకున్నది ఏదైతే కరెక్షన్స్ ఉంటాయో, ఫస్ట్ లెర్న్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. నువ్వు ఏమన్నా కరెక్ట్ చెయ్యి, బట్ ఎలా కరెక్ట్ చెయ్యాలనేది మాత్రం నువ్వు నీటు మాస్టర్. ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ గైస్. నేను ఒకటి చూస్తుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ ఉంటాడు, ఇట్లా వెళ్తూ ఉంటే ఒక పాప ఏదో ఒక కబోర్డ్ తీస్తూ ఉంటుంది, వాళ్ళ నాన్న అట్లా వెళ్తుంటాడు, పాప ఆప్కో నై దిఖాయి దేతా, అసలు కనిపించట్లేదా నేను ఇక్కడ ఉన్నాను వచ్చి ఇవ్వాలని అంటే ఇలా చూస్తాడు వాళ్ళ నాన్న, వెళ్ళిపోతాడు. దెన్ హౌ టు పాప ప్లీజ్ కెన్ యూ హెల్ప్ మీ, దెన్ హీల్ కమ్, అచ్చా చలో బెటా హట్, కెన్ యూ అండర్స్టాండ్? నువ్వు నాకు అర్థమైంది నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు, వాళ్ళు చూడాలి. కానీ వాళ్ళ జీవితంలో ఏం నడుస్తుందో, వాళ్ళు అక్కడ ఫోన్లో ఏదైనా బాగా ఇంపార్టెంట్ బాస్ వేసుకుంటుండు కావచ్చు, హీఈస్ నాట్ రియల్లీ లుకింగ్ ఎట్ హర్. అసలే ఇక్కడ ఇరిటేటింగ్ ఉంది, నువ్వు మంచిగా అడగలేవా? అక్కడ వాడిని అనలేడు. అవును, ఆ కోపం వీళ్ళ యు నీడ్ టు పర్స్పెక్టివ్. వీళ్ళ రియాక్షన్ నీతో కాదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో జరిగేదాన్ని బట్టి రియాక్ట్ అవుతారు. ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళు నీకు రెస్పాండ్ అవుతున్నట్టు. సో యు నీడ్ టు ఆర్ట్, దిస్ ఇస్ యు నీడ్ టు లెర్న్, స్లోలీ ట్రైన్. ఏదైతే మనకు డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఉందో, నెగిటివ్, ప్రతిదీ నెగిటివ్ వేసుకోవటము, దాన్ని రీఫ్రేమ్ చేయాలి. నీ లైఫ్ కదా, నువ్వు కదా హ్యాపీ ఉండాలి. ఎట్లా మేడం వాళ్ళంతా ట్రిగ్గర్ చేస్తాడు, అర్థమైంది. దట్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫ్రేమ్ యువర్ నెట్వర్క్ టు సీ వాట్ ఆర్ ద బిహైండ్ సీన్స్. ఎప్పుడైతే ఆ బిహైండ్ ద సీన్స్ చూస్తావో నువ్వు స్లో డౌన్ అవుతావు. ఎంత బాగుంటుందో. నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టికనే విత్ దిస్ గుడ్ కోర్స్ నేను రాగలిగా, విత్ ఎవిడెన్సెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో ఇలా ఫ్యామిలీ అంతా కలిసి 9 to 5, 1 ఈజ్ ఎ హెల్దీ ఫుడ్కి, అరే అందరం కలిసి ఉందాము, మీకు ఏమేమి ఫుడ్ కావాలి. ఇంట్లో గొడవ సగం రోజులు తిండి గురించి అవుతుంది. ఈ కూర ఎందుకు వండినవా, ఓకే సరే 5 days 6 days పిల్లలకి మనం ప్రేమ ఎక్కువ కదా, మనం అంటాం కదా నీ కోసమే బతుకుతున్నావు, నీ కోసమే చేస్తుంటావు కదా. 4 రోజులు పిల్లలు ఏం తింటారా, ఇయ్యు నేను అదే వండుతా, అదే వండు. మరి నీ టార్చర్ ఏంది, నీ పవర్ ఏంది, గీడ చూపించుడు. హెల్తీదే కదా, వండు, మంచిగా వండు. అక్కడ ఆయిల్ కంట్రోల్, మంచి టేస్టీగా కమ్మగా నేర్చుకోండి. బికాజ్ నువ్వు భూప్రపంచం అంతా చేసేది నీ పిల్లల కోసమే అన్నప్పుడు 4 days, 1 day నీది, 1 day హస్బెండ్ది, అయిపోయింది. 7th day అందరిది స్విగ్గీ.
యూ వాంట్ ఈట్ అవుట్ సైడ్. బట్ 6 days ఎంత బాగుంది, అచ్చా అందరు చలో మిడిల్ గ్రౌండ్, అచ్చా అచ్చా చలో లెట్ మీ డూ, అయిపోయింది యాక్సెప్టెన్స్. లొల్లి లేదు, యూ క్లియర్ దట్ వన్ వే. నెక్స్ట్ ఓకే దిస్ వీక్ నా ఇష్టమైన మూవీ చూద్దాం, నెక్స్ట్ వీక్ నీ ఇష్టమైన. సి దిస్ ఇస్ ఆల్ లిసనింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ఫస్ట్ వాళ్ళకి ఎవరైతే ట్రబుల్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళని యూ నీడ్ టు ట్రాప్. అరే ఫస్ట్ నీకు నచ్చింది చేద్దాం పట్టు, అయిపోయింది కదా. దే సో యూ నీడ్ టు ప్లాన్ దిస్ 3 hours 4 hours 9 to 5 యూ నీడ్ టు ఇన్వెస్ట్. అట్లా కాదు మనం ఇక 9-5 వరకు చేసేసి వచ్చి మొత్తం అలిసిపోయి ఇరిటేషన్ మోడుతోటి కయ్య ఇంట్లో నేను అలసిపోయినా, నా టైం లేదు, నన్ను ఎవ్వడు పట్టించుకోడు అందరు కలిసి కూర్చొని ఇఫ్ యూ వర్క్ ఆన్ దిస్ 9 to 5 to 9 ఎమోషనల్ కనెక్షన్ బిల్డ్ చేయండి. రాదర్ దాన్ ఫైనాన్షియల్ లగ్జరీస్, రాదర్ దాన్ కంప్లైంట్స్, బ్లేమింగ్, ఆ టైం దొరికిన కొంచెం సేపు కూడా క్రిటిసైజింగ్. నో, బిల్డ్. ఇల్లు ఎట్లా బిల్డ్ చేస్తావు నువ్వు? బిల్డ్ ఎవ్రీవేర్. బిల్డ్ యువర్ హెల్త్, బిల్డ్ యువర్ మెంటల్ హెల్త్, బిల్డ్ యువర్ ఎమోషనల్ హెల్త్, బిల్డ్ యువర్ మనీ. యూ నీడ్ టు బిల్డ్, దట్స్ యువర్ ప్రాబ్లమ్. వై అదర్ పర్సన్ విల్ కమ్ అండ్ బిల్డ్ నీళ్ళు? మేకింగ్ సెన్స్? అంతే మ్యామ్. ఐ నో ఎక్కడెక్కడికో వాసవి అలా ట్రావెల్ చేస్తుంది. నో, నేను ఇమాజిన్ చేసుకున్న అవన్నీ మా చిన్నప్పుడు డాడీ ఈవినింగ్ వచ్చి కూర్చునే వాళ్ళం. డాడీ మీరు చెప్పినట్టే అడిగేవాళ్ళు ఏం జరిగింది ఈరోజు స్కూల్లో అని. మా మమ్మీని అడిగేవాళ్ళు ఏం చేసావు ఈరోజు ఇంట్లో అంతా చెప్పు అంటే మమ్మీ చెప్పేవాళ్ళు. నేను తమ్ముడు స్కూల్లో ఏం జరిగింది అన్ని చెప్తే ఆయన ఓపిక్గా మేము ముగ్గురం చెప్పేది వినేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పినా ఈరోజు నా డే ఎలా అయింది అని డాడీ అడిగేవాళ్ళు. అయిపోయిందా 8:30 9 అయ్యేది. ఈలోపు మమ్మీ కుక్ చేస్తూ ఉండేది, తీసుకొచ్చి మధ్యలో పెడితే నాకు ఒక ముద్ద, తమ్ముడికి ఒక ముద్ద, మమ్మీకి ఒక ముద్ద డాడీ పెట్టేవాళ్ళు. మేమందరం మళ్ళీ డాడీకి పెట్టేవాళ్ళు. మీరు చెప్పింది ఇప్పుడు నాకు అలా. దట్స్ హౌ యూ హ్యావ్ దట్ ఫ్యామిలీ బాండ్. వై యు ఆర్ ఇప్పటికి కూడా మీకు ఏ సమస్య వచ్చినా మీ తల్లిదండ్రులు నీతో ఉన్నారు. సమస్య రాదని నేను చెప్పట్లా, కానీ నా వెనక నా తల్లిదండ్రులు ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ వాళ్ళు చెప్పుకోలేకుండా నువ్వు భయపడుతున్నావు అంటే వీఆర్ నాట్ గివింగ్. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ మీరు మీ తల్లిదండ్రులు చేసింది మీరు గ్రాటిట్యూడ్గా రీకలెక్ట్ చేసుకుంటున్నారు అంటే వండర్ఫుల్ పేరెంటింగ్. అలా అడిగేవాళ్ళు. సో నాకు మీరు చెప్తుంటే జస్ట్ ఇమాజినేషన్ అవుతుంది ఆ సిచ్యువేషన్స్ అని. ఇప్పుడు మేడం మీరు ఆఫ్టర్నూన్ ఏం తిన్నారు అని అంటే వెంటనే మీ మైండ్లోకి ఆ కిచెన్, ఆ గిన్నెలు, అందులో కూర మీరు ఇలా వస్తుంది కదా. సో మీరు అనేసరికి నాకు అవన్నీ స్టాగ్నేట్ అయిపోయాయి. నేను కూడా మీరు నన్ను పాయింట్స్ అడిగినప్పుడు నన్ను ఇట్లా వెళ్ళిపోతారు. నాకు రోలర్ కోస్టర్లు తిరుగుతూ ఉంటుంది. 25 years ఆఫ్ మై లైఫ్ స్టోరీ తిరుగుతుంది. టక్ 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 అని రీల్స్ పడతాయి. మీరు చెప్తున్న ప్రతి పాయింట్ ని ఇప్పుడు నేను అర్థం చేసుకో. ఇందాక ఆ అమ్మాయి చెప్పారు అంటే ఆ అమ్మాయి ఒక స్టూల్ మీద కూర్చొని అందరి దానికోసం తండ్రిని అడుగుతుంది, కానీ ఆ తండ్రి సిచ్యువేషన్ అర్థం చేసుకోక ఒకసారేమో అరిచింది, ఒకసారేమో కాముగా చెప్పేసరికి అక్కడున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు నీకు వచ్చి హెల్ప్ చేశారు. సో ఇది నేను అర్థం చేసుకున్నా. ఇప్పుడు కొన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది మేడం. ఏదో ఒకటి నేను ఇప్పుడు ఇంకొకటి మీరు చెప్పారు, ఆ పాప వైట్ కలర్ ఫ్రాక్ వేసుకొని పింక్ కలర్ షార్ట్ వేసుకొని వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్నారు కాబట్టి కింద ఏదో షార్ట్ వేసుకొని షర్ట్ వేసుకొని నేను ఇది ఇమాజిన్ చేసుకుంటున్నాను అనమాట. మీరు చెప్తుందంతా ఇలా ఇమాజిన్ చేసుకుంటున్నా, అందుకే నాకు నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి టైం పడుతుంది. సో మీకు ఒక గుడ్ థింగ్ ఏంటంటే when you have that visualization power, now I want you to tell you use this power to enhance your life positive. Because whatever things are happening in your life, Vasavi, one thing I want to tell you, when you have this amazing power kada, ఇప్పుడు మీరు ఇందాక మీ పాప గురించి చెప్పినప్పుడు కూడా బయట చదువుకుంది నాన్న అయింది అంటే నాకు 4 అని చెప్పేసరికి 4 అని మైండ్ లో వచ్చిందా. తను పాస్ అయింది అనేసరికి ఆ అమ్మాయి హ్యాపీనెస్, హ్యాపీ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు తీసుకొచ్చి తనకి మొమెంటో ఇచ్చినట్లు మీరు ఇక్కడి నుంచి ఫోన్ లో విని అది ఆనందపడినట్లు అవన్నీ నాకు వస్తున్నాయి. ఆన్లైన్ లో కేక్ కట్ చేసాము, గోల్ చేసాము. సో అంటే ఇప్పుడు తను దూరంగా ఉందంటే తనే జూమ్ కాలో ఏ వాట్సాప్ వీడియో కాలో లేదు అనంటే
పాత కాలంలో లెటర్స్, నాకు ఇవన్నీ వస్తున్నాయి. సో అప్పుడు ట్రావెల్ చేస్తుంది. రజిత మేడం నైట్ డ్రెస్ లో ఉన్నారా, ఎందుకు అని అంటే తనకి మార్నింగ్ టైం, మార్నింగ్ మనకి నైట్ సార్ కూడా పక్కన కూర్చొని ఉంటారు. సో కుక్క పిల్ల అక్కడ ఉంటుంది, పని మనిషి వంట చేసి వెళ్ళిపోయింది, ఇవి అన్ని ఇమాజిన్ అవుతున్నాయి నాకు. మీరు అంటున్నారు ఎక్కడెక్కడో ట్రావెల్ అయ్యా అన్నారు కదా, నేను మీ పాప యుఎస్ దాకా ట్రావెల్ చేసి వచ్చాను. బికాజ్ షీ ఆల్వేస్ ఫెల్ట్ ఏంటంటే మా అమ్మకి అసలు నేను చదవగలుగుతానే కాన్ఫిడెన్స్, అందుకే నీ పిల్ల మీద నీ నమ్మకం ఏదైతుందో అది పోనివ్వరు, కొంచెం టైం పడుతుంది. సో ఆమె చదివేటప్పుడు అప్పుడప్పుడు అసైన్మెంట్స్ చాలా ఉంటాయి కదా, అది చెయ్యబుద్ధి కాకపోయినా అలా నిద్రలో నేను వచ్చేదాన్నంట, ఇంకా అయిపోయిందా మళ్ళీ వదిలేసావా అని, లేదు అని లేచేదంట. బస్సు నవ్వుకునే వాళ్ళం, అమ్మ కల్లోకి కూడా వస్తారమ్మా మేడం. మీరు మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేస్తుంటారు కదా, మేడం ఏ యూనివర్సిటీలో చదివారో, ఆవిడ ఫస్ట్ ర్యాంకా లాస్ట్ బెంచరా, ఈవిడ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలానే ఉండుంటారు, ఇంత క్లియర్ గా మేడం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మధ్య మధ్యలో వర్డ్స్ కండక్ట్ చేస్తున్నారంటే మేడం సెమిస్టర్ ఎగ్జామ్స్ లో మంచిగా పార్టిసిపేట్ చేసి ఉంటారు. ఇవన్నీ నాకు ఇమాజిన్ అవుతున్నాయి. చూసారా థింకింగ్, చూసారా ఈ అమ్మాయిది, బాబోయ్. అట్లా ఇప్పుడు మీరు ఈ శారీ వేసుకొని వచ్చారు. ఈ శారీ ఒకప్పుడు సమంత ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వేసింది మేడం, ఈ అజ్రక్ ప్రింట్ ఇది మేడం, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్. మేడం ఈ రోజు 2 కలర్ థీమ్ ని సెలెక్ట్ చేసుకొని ఈ రోజు వచ్చారు. వైట్ ఈస్ ద పీస్ ఆఫ్ మైండ్. సో తను పాజిటివ్ లోకి నెగిటివ్ రాకుండా అని కాంబినేషన్ వేసుకొచ్చారు. సో వచ్చేటప్పుడు షీఈ్ అ వెరీ గ్రేస్ తో వచ్చింది, ఆమె స్పెట్స్ పెట్టుకున్నారు. సో మేడం ఈ కలెక్షన్ అంటే నేను ఇందాక చెప్పులు కూడా అబ్జర్వ్ చేశాను, తను వర్టికల్ వేసుకున్నారు, వర్టికల్ తో పాటు అసిమెట్రిక్ వర్టికల్ వేసుకున్నారు చెప్పులు. ఇవన్నీ నేను ఆ రూమ్ లో ఆలోచిస్తున్నా, ఈ బ్రెయిన్ ఇంకెక్కడన్నా పెడితే ఎట్లా ఉంటుంది, అదిరిపోద్ది కదా తన లైఫ్. సో నేను ఇప్పుడు ఆమె పవర్ ని వేరేలాగా యూజ్ చేసి పర్సనల్ గా వెన్ ఐ విల్ కోచ్ అండ్ ఐ విల్ మేక్ హర్, యూ విల్ సీ విత్ ఇన్ 1 year వాట్ వాట్సాప్ విల్ బి. నాకు అలా వస్తుంది మేడం. ఇప్పుడు అన్న వచ్చాడు అనుకో, జోసెఫ్ అన్న టిఫిన్ చేసినావా అంటే చేసిన బేటా, ఏం తిన్నావా అంటే ఉప్మా అంటే వాళ్ళ అమ్మ చేసిందా, వాళ్ళ అమ్మ ఉప్మా చేసేటప్పుడు పొద్దునే ఉప్మా చేశారు, వాళ్ళ అమ్మ ఉప్మా చేసేటప్పుడు ఊడ్చొచ్చి చేసిందా, ఇల్లు ఊడ్చొచ్చి చేసిందా, ఆలోచిస్తావా. ఇప్పుడు నేను ఇట్లా ఉన్నా అనుకోండి మేడం, మీరు వాటర్ తాగుతున్నారు, వాటర్ తాగేటప్పుడు అది ఎవరు నింపిండ్రు, లక్ష్మణ నింపిండ్రా, ఫ్రెష్ వాటర్ నింపిండా, ట్యాప్ వాటర్ నింపిండా, ఆ బాటిల్ ని దుడుచుకొని తీసుకొచ్చిండా, ఆ మేడం వాటర్ అడిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయి ఉంటది, మేడం వాటర్ జోసెఫ్ ఎవరైనా ఉన్నారా ఇట్లా నీ లైఫ్ లో విత్ కలర్స్ కూడా ఇమాజిన్ బట్ యూజ్ దిస్ పవర్, బట్ డోంట్ ట్రావెల్ దట్ మచ్ బ్యాక్ ఇన్ ఎవ్రీ సిచ్యుయేషన్. వెన్ యూ ట్రావెల్ దట్ మచ్ బ్యాక్ ఇట్స్ హార్డ్ టు ఎవ్రీవేర్, మళ్ళా ఇట్స్ అ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారు. సో మీకున్న పవర్ ఈస్ అ బ్యూటిఫుల్ పవర్, కానీ యూజ్ పాజిటివ్. కానీ కొంతవరకే వస్తుంది మేడం, అది నాకు మళ్ళీ డిస్కనెక్షన్ అయిపోయింది, అది మర్చిపోతా. ఇప్పుడు బట్ చాలా డిస్కనెక్షన్ అవుతున్నారు మీరు, బికాజ్ మీరు అక్కడికి వెళ్ళారు, ఇక్కడ లేరు. నథింగ్ రాంగ్, మీది మీరు చెప్పేదాన్ని స్టడీ చేసుకో, అది టేక్స్ టైం కదా. నిన్నది నువ్వు విజువలైజ్ చేసుకోవడానికి, ప్రింట్ చేయడానికి టైం పడుతుంది కదా. అప్పుడు నేనేమన్నా ఇక్కడ బ్లాంక్ కనిపిస్తుంది, ఈ ఆత్మ బ్లాంక్ ఉంటుంది, ఆత్మ అక్కడికి వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది, జెన్జీకి వాళ్ళు వీక్ కాదు, వాళ్ళు లేజీ కాదు, వాళ్ళు బలహీనులు కాదు, దే నీడ్ అర్థం చేసుకునే వాళ్ళు కావాలి, కొంచెం డైరెక్షన్ కావాలి. ఎందుకంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. సో ఆ నాలెడ్జ్ చూసి మాకు నాలెడ్జ్ ఉంది అనుకుంటున్నారు, దాన్ని ప్రాసెస్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ దగ్గర దెబ్బతింటుంది. ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు జెన్జీ. ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వెళ్ళక ముందే డిస్ట్రాక్షన్స్, పంచభూతాలు వాళ్ళను పీక్కు తింటున్నాయి. ఎలాగా మొబైల్ అనండి, ఇదే ఇందాక చెప్పాను కదా, రిలేషన్షిప్ ప్రెషర్ కానీ, ఫినాన్షియల్ అన్సేఫ్టీ కానీ, ఇవన్నీ వాళ్ళకు సోషల్ మీడియా కంపారిజన్లు కానీ ఇవన్నీ పీక్తున్నాయి. సో వీళ్ళను కొంచెం గుర్రం డక్కలు పెట్టినట్టు ఇట్లా పెట్టి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత కొంచెం పేరెంట్స్ తీసుకోవాలి. బట్ నేను మళ్ళా మొదటికి వస్తే ఒకటే చెప్తున్నాను, ఇది ఎవరి లైఫ్, నీ సోల్ జర్నీ. యు ఆర్ సోల్ అండ్ హోల్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓల్ జర్నీ. అమ్మ వాళ్ళు డబ్బు ఇవ్వలేదు, అమ్మ వాళ్ళు మంచిగా పెంచలేదు, దట్స్ ఓకే. జీరో బ్యాక్గ్రౌండ్ నుంచి న్యూస్ పేపర్ వేసుకుంటే అబ్దుల్ కలాం అయ్యాడు, చెప్పిన డైలాగే సోది మళ్ళా క్లాస్ వీక్తుంది అని మీరు అనుకోకపోతే, అలాంటి
బొచ్చడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 50 ఏళ్ళకి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళకి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 9 ఏళ్ళకు కోట్లు సంపాదించే అబ్బాయి. సో ఎవ్రీ ఏరియా ఆఫ్ ఎ లైఫ్ యూ హ్యావ్ ఎ ఎవిడెన్స్ యూ ఆర్ ఎ క్రియేటర్. వాట్ యూ చూస్, విక్టిమ్ మైండ్ సెట్ ఆర్ క్రియేటర్ మైండ్ సెట్, బికాస్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అందులో ఎటువంటి డౌట్ లేదు. సో ఈ వీడియో మీరు చూస్తున్నారు అని అంటే, మీరు చూస్తే లోడ్స్ ఆఫ్ లవ్, అమ్మ నాన్న చూస్తే ఖచ్చితంగా బాధ్యతతోటి ఫస్ట్ మీరు పిల్లలకు మొబైల్ చూడొద్దు అనే ముందు మీరు తగ్గించి, అలాగే వాళ్ళతో పాటు వాళ్ళకి ఎప్పుడైతే 1 అవర్ ముందు మీరు మొబైల్ బంద్ చేస్తున్నారు, లేచిన తర్వాత మీరు మొబైల్ చూడడం లేదు, డైనింగ్ టేబుల్ దగ్గరికి మీరు మొబైల్ తీసుకురావట్లేదు, ఒక 1 అవర్ ఫ్యామిలీ టైంని ప్యూర్గా స్పెండ్ చేస్తున్నారు, ఆటోమేటిక్గా వాళ్ళు చేసేస్తారు. సో ఇది నా తరపు నుంచి జెన్జీకి ఇచ్చే ఓల్ హార్ట్ లవ్ అండ్ నా లెర్నింగ్స్ అండ్ నా కేర్, బికాజ్ ఐ ఫీల్ ఐఎమ్ సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ జనరేషన్ టు టీచ్, బికాజ్ నా వీడియోస్ మీరు ఎక్కువ చూస్తున్నారు. మ్యామ్ ఇప్పుడు మీరు సెల్ఫ్ మాస్టరీ అని చెప్పేసి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాను మ్యామ్, ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్. ఎస్, సెల్ఫ్ మాస్టరీ అంటే ఏంటి అని అంటే, మన ఓన్ సెల్ఫ్ని మాస్టర్ చేసుకోవాల్సిందే. మన మైండ్ మన చేతిలో ఉంటుంది. హౌ యూ పర్సీవ్ థింగ్స్ అనేది సేమ్ సిచ్యుయేషన్ ఇంకొకళ్ళకి జరుగుతుంది, ఇద్దరికి జరిగితే ఒకళ్ళు ఒకలాగా రెస్పాండ్ అవుతారు. నెగిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళది డిస్ట్రక్షన్ మోడ్కి వెళ్తుంది, దాంట్లో పాజిటివ్గా రెస్పాండ్ అయిన వాళ్ళది గ్రోత్ మైండ్ సెట్కి వెళ్తుంది. సో దీన్ని ఎలా మనము మన ఓన్ మైండ్ సెట్ని మాస్టర్ చేసుకుంటే యూ విల్ మాస్టర్ యువర్ లైఫ్, యూ కెన్ మాస్టర్ యువర్ ఎమోషన్స్. ఎప్పుడైతే కోపం అందరికి వస్తుంది, నాకు వస్తుంది, కోపం వస్తుంది, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, కచ్చి వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. ఓకే, అండర్స్టాండ్ దట్, అండ్ దాన్ని ఎటు ఛానలైజ్ చేయాలి అనేది మాత్రం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఇప్పుడు నా పెయిన్ నన్ను కిల్ చేస్తుంది, మీ అందరికీ తెలుసు, బట్ ఆ పెయిన్ని నేను ఎటు ఛానలైజ్ చేసిన, పర్పస్కి ఛానలైజ్ చేసిన. ఓకే, నేను బ్రతికున్నా కదా, అసలు నేను ఆ పెయిన్కి బతికి ఉండకూడదు, ఉన్నాను అంటేనే అర్థమైంది దిస్ ఇస్ మై పర్పస్. యాక్సెప్టెన్స్ ఈజ్ ద కీ. వన్స్ ఐ యాక్సెప్టెడ్ మైండ్కి, నవ్ ఐ స్టార్టెడ్. సో మాస్టర్ యువర్ మైండ్, మాస్టర్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేస్తారో, సెల్ఫ్ని మాస్టరీ చేసామనుకో, సెల్ఫ్ వర్త్ పెరుగుతుంది. సెల్ఫ్ వర్త్ పెరిగిందనుకో, సెల్ఫ్ ఇమేజ్ పెరుగుతుంది. సో సెల్ఫ్ ఇమేజ్ పెరిగిందనుకో, సెల్ఫ్ లవ్ పెరుగుతుంది. అండ్ నువ్వు అడ్డమైన లవ్ కోసము, అడ్డమైన మోసం చేసే టాక్సిక్ రిలేషన్స్ కోసము బెగ్ చెయ్యవు నువ్వు దేనికి. యూ ఆర్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్. అప్పుడు నీ చుట్టూ ఒక ఆరా డెవలప్ అవుతుంది. నవ్ ఎవ్రీథింగ్ కమ్స్ టు యూ, వాట్ ఎవర్ యూ విష్ ఫర్ ఇట్. సో దట్ ఈస్ అన్ సెల్ఫ్ మాస్టరీ ప్రోగ్రామ్. అండ్ రజిత మైనంపల్లి ఇన్స్టాగ్రామ్ ఛానల్, రజిత మైనంపల్లి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి, సోషల్ పోస్ట్ ఈస్ లైక్ అవర్ ఓన్ ఛానల్ which really always think to get a best knowledge, best information, best execution em cheyali ani transformation lives kosam. The kind of a questionnaire they prepare, I appreciate completely. Social post, keep following these channels and మంచి దాంట్లో ఉండండి, మంచి ఎన్విరాన్మెంట్లో ఉంటే మంచి డైరెక్షన్లో పోతాం. ఇప్పుడు ఒకవేళ ఒక సిగరెట్ తాగని మనిషి ఉన్నాడు, కానీ ఆ సిగరెట్ తాగని మనిషి ఒక 100-20 మంది ఒక రూమ్లో సిగరెట్ తాగుతున్నారు, అక్కడ ఉన్నాడు, బయటకు వస్తే కంపు వస్తుంది మ్యామ్, హాట్ ఎన్విరాన్మెంట్. అదే ఒక మంచి బ్యూటిఫుల్ సెంట్ షాప్ ఉంది, పర్ఫ్యూమ్స్ షాప్, నువ్వు వెళ్ళావు, నువ్వు కొనలా, బట్ నువ్వు వచ్చేప్పుడు నువ్వు సెంటెడ్ స్మెల్తో వస్తావు. సో చూస్ ఎ రైట్ ఎన్విరాన్మెంట్ ప్లేస్ అన్ అమేజింగ్, ఎక్స్ట్రీమ్లీ వండర్ఫుల్ రోల్ టు నర్చర్ యూ. సో ప్లీజ్ చూస్ right environment. Life happens, whatever happens to everyone. How you respond to your life is in your control. That's your choice. So choose better things. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you so very much. సో గైస్ చూస్తున్నారు కదా మేడం ఏం చెప్తున్నారో. సో స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ పేరెంట్స్, స్పెండ్ సమ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్. ప్రాపర్గా అలైన్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో ఇది వాటి వీడియో. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేయడం అస్సలు మర్చిపోదు. ఒకవేళ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అని అంటే వెంటనే వీడియోని వాళ్ళకి షేర్ చేసేసి సోషల్ పోస్ట్ ఛానల్ని ఫాలో చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.